హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాటి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసలతో ఇలాగ డిఫరెంట్గా చేసి చూద్దాం. దీంతో పాటు మనం వంకాయని ఎప్పుడు గుత్తి వంకాయలా కాకుండా ఇలాగ సపరేట్గా డిఫరెంట్ టేస్ట్తో ఉండేలాగా ఒకసారి ఇడ్లీ పాత్రలో పెట్టి చూడండి. రుచి అమోఘంగా ఉంటుంది. దానిలో 1 కప్పు వరకు పెసలు వేసుకోవాలి. ఇక్కడ మనం పెసలు నానబెట్టుకోవట్లేదు, అప్పటికప్పుడు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకొని నీళ్లు వంపేసుకోండి. కుక్కర్ తీసుకొని దానిలో క్లీన్ చేసుకున్న పెసలను వేసేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు పెసలు తీసుకున్నాం కదా, 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఒకవేళ టైం ఉంది అనుకున్న వాళ్ళు ఉంటే పెసలు నానబెట్టుకొని 1 గంట సేపు 2 కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 3 కప్పులు నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. ముందే పెసలు నానబెట్టుకున్న వాళ్ళైతే 2 విజిల్ వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని విజిల్ రానివ్వండి. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ని చూద్దాం. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత దీనిలో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు 3 వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వేసేసుకోండి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ దోరగా కాకుండా లైట్గా 1 నిమిషం వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం వేయించిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఉల్లి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని కొంచెం కలర్ మారే వరకు వేయించేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, ఇప్పుడు దీనిలో మనం 3 టమాటాలను తీసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకొని ఈ టమాటాలంతా కూడా మనకి చక్కగా దగ్గరికి అయ్యే వరకు వేయించేసుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు వేయించేసుకోండి. చూడండి, ఇలాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీనిలో మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. చింతపండు తీసి నానబెట్టేసుకొని దీని రసాన్ని 1 కప్పు వరకు తీసుకోండి. 1 కప్పు చింతపండు రసం వేసేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. 1/4 కప్పు వరకు నీళ్లు ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాము. దానివల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సాంబార్ పొడి తీసుకోండి. ఏ కంపెనీదైనా పర్లేదు. 1 గిన్నె తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడి తీసుకోవాలి. సాంబార్ పొడి వేసిన తర్వాత దీనిలో కొంచెం నీళ్లు వేసుకొని సాంబార్ పొడి అంతా కూడా మనకి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు. మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకున్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత పొయ్యి మీద మనం ఉడుకుతుంది కదా, దానిలో వేసేసుకోవాలి. దీనిలో సాంబార్ పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ మనం ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏది యాడ్ చేయట్లేదు, ఓన్లీ సాంబార్ పొడి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం. ఇలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈలోపు మనకి పప్పు ఉడికిందో లేదో చూద్దాము. కుక్కర్ చల్లారిపోయింది. పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం పొట్టు తీసేయకుండా పొట్టు పెసలతోనే వండుతున్నాము. చాలా ఆరోగ్యానికి మంచిది. ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, ఉడికిపోయింది. ఒకవేళ ఉడకలేదు అనుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ కుక్కర్ 1 విజిల్ రానివ్వండి. ఇప్పుడు ఈ పప్పు అంతటిని కూడా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయే వరకు గట్టితో గట్టిగా నలిపేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించుకుంటున్నాం కదా, సాంబార్ పౌడర్ వాసన మంచిగా వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి ఉంచుకున్న పప్పుని దీనిలో వేసేసుకోండి. మొత్తం పప్పు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ నాకు ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. పప్పు కలుపుకున్న తర్వాత ఒకసారి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు అలానే ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి. కొత్తిమీర జల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోండి. మనం పెసలతో పప్పు చేసుకోవట్లేదు, ఇక్కడ కర్రీలా తయారు చేసుకున్నాము. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత
దీనిలో సెపరేట్గా మనం పొయ్యి మీద వేరొక పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదు అనుకుంటే నూనె వేసుకోండి. దానిలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని దోరగా వేయించేసుకోండి. ఇలా వేగిన వెల్లుల్లిపాయల్ని ఆల్రెడీ మనం ఉడుకుతున్న కర్రీలో వేసేసుకోవాలి. ఇలా పైన మనం వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చాలామంది వెల్లుల్లిపాయ తినడానికి చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వెల్లుల్లిపాయ ఘాటు అనేదే రాదు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇది మనం రైస్లోకైనా లేదంటే చపాతీ లేదంటే సంగటి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. పెసలతో మనం కర్రీ చేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయతో కూడా డిఫరెంట్ స్టైల్లో ఉండేలాగా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఒక 1/2 కిలో వరకు వంకాయలు తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ మసాలాల పని లేకుండా ఎక్కువ నూనె వేసుకోకుండా వంకాయతో స్పెషల్గా తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు అంతా కూడా బాగా కలిపేసుకొని దీనిలో వంకాయలు వేసేసుకోండి. తీసుకునేటప్పుడు మనం వంకాయలు లేత చూసి తీసుకోవాలి. మనం ప్రెస్ చేసినట్లయితే మెత్తగా ఉన్నట్లయితే లేతగా ఉన్నట్లు. ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మీద ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. దానిలో 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకొని మరగనివ్వండి. 1/2 లీటర్ నీళ్లు వేసుకొని మరిగిన తర్వాత మూత తీసి దీంట్లో ఆల్రెడీ మనం ఇడ్లీలు చేసుకుంటాం కదా, ఆ రేకును పెట్టేసుకొని ఆ రేకులో మనం ఒక్కొక్క వంకాయని ఒక్కొక్క ఇడ్లీ ప్లేస్లో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు మనం తొడుములేమి తీసేయకుండా వంకాయల్ని డైరెక్ట్గా ఫుల్గా అలానే తీసేసుకున్నాము. 10 నిమిషాల తర్వాత ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేత్తో పట్టుకుంటే కొంచెం మెత్తగా అవ్వాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం చల్లారనివ్వండి. చల్లారనిచ్చి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారే వరకు అలానే వదిలేయండి. తీసుకోండి. దానిలో 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం ముక్క వేసుకోండి. చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెమ్మలు 6 నుండి 8 తీసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసినప్పుడు మరీ మెత్తగా చేయకుండా బరకగా చేసుకోండి. ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి ముక్కల కింద ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. చూసారు కదా, మనకి పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలుగా కనిపించాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మిరియాల పొడి 1 పావు స్పూన్ వరకు వేసుకోండి. ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను, కావాలంటే పుల్లదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. పెరుగు గడ్డలు అనేది లేకుండా క్రీమీగా ఉండేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఒకసారి ఇలా ఉండాలి. పెరుగు మనకి క్రీమ్లా కనిపించాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు వంకాయలన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. వీటిపైన ఉన్న తొక్కంతా తీసేసుకోండి. మొత్తం అన్నింటికీ కూడా తొక్కలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఎప్పుడు గుత్తి వంకాయే కాకుండా ఇలాగా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఒకే 1 స్పూన్తోనే మనం ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ కూడా మొత్తం అంతా వలుచుకున్న తర్వాత తొడుములన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం తొక్కలు తొడుములు అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ వంకాయల్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్నీ ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపల మనకి పురుగుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. కట్ చేశాక మనం ఒకసారి చెక్ చేసుకొని దాన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద మళ్ళీ కైమా కొట్టినట్టుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా మెత్తగా చేసుకోవచ్చు. బౌల్లో వేసుకొని మ్యాషర్తో అయినా మెత్తగా చేసుకోండి. కానీ ఇలా చిన్న చిన్న ముక్కలైనా కూడా కట్ చేసుకోవచ్చు. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ మినపప్పు 1 స్పూను శనగపప్పు, నెక్స్ట్ కరివేపాకు 1 రెమ్మ వేసుకోండి ఫ్రెష్ది. ఇలాగ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు 2 తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం అన్ని తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు 1 నిమిషం పాటు కలిపేసుకోండి. మరీ దోరగా వేయించే అవసరం లేదు. 1 నిమిషం కలిపేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయ పేస్టు, పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి, ఈ పేస్ట్ని దీనిలో వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 ఉల్లిపాయను తీసుకోండి. 1 మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత మరీ ఎక్కువ వేయించేసుకోకుండా 2 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత టమాటాని ఒక సగం ముక్క తీసుకోండి. సగం ముక్క తీసుకుంటే సరిపోతుంది, మరీ ఫుల్ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మరీ వేగకుండానే ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వంకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ కలిపేసుకోండి. టమాటా ముక్కల్ని మనం ముందే వేయించుకోలేదు. ఈ వంకాయలు వేసిన తర్వాత టమాటాలో నుంచి నీరంతా వచ్చి వంకాయ ముక్కలు మరింత మెత్తగా అవడానికి ఉంటుంది కాబట్టి ముందే టమాటాలని ఎక్కువ వేయించేసుకోకండి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ బయటదైనా పర్లేదు, ఒక 1/2 స్పూన్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా దగ్గరికి అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2-3 నిమిషాల పాటు అలానే వదిలేసి దగ్గరికి అయ్యే వరకు వేయించేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మూత తీసి చూడండి, మనం వంకాయలంతా కూడా చక్కగా దగ్గరికి అయిపోయింది. ఇలాగా మొత్తం అంతా మెత్తగా అయ్యే వరకు మనం వేయించేసుకోవాలి. ఎక్కడ ముక్కలు అనేది కనిపించకూడదు. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ ఇది ఏం చల్లారనవసరం లేదు. మనం ఇలా ఉన్నప్పుడే మనం పెరుగు ఉంది కదా, ఆల్రెడీ మనం మిరియాల పొడి ఉప్పు వేసుకున్న పెరుగుని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయ మొత్తంలో కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలాగ 2-3 నిమిషాలు బాగా కలుపుకున్నట్లయితే చక్కగా లోపల వరకు పీల్చేసుకొని టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. తక్కువ నూనెతోనే మనం ఇడ్లీ పాత్రలో ఉడికించి సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు గుత్తి వంకాయలా కాకుండా ఇంకా కర్రీలా కాకుండా ఇలాగ డిఫరెంట్గా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే అస్సలు చెప్పనవసరం లేదు, ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.